చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుండి ఒకే ఫార్ములాను పదే పదే వాడుతూ ఉన్నారు. చాలా సమర్థవంతంగా కూడా వాడుతూ ఉన్నారు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వంలో వైఫల్యం ఎదురైతే సింపుల్ గా అదో కుట్ర, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు వైసీపీ కుట్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు వినిపించిన కుట్ర తీరీల్ని ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా ప్రజల్ని ఈ ప్రభుత్వం మభ్య పెడుతోంది అన్నది కూడా చాలా సింపుల్ గా అర్థమవుతుంది. ఈ నెల 11వ తేదీన అమరావతిలో ఒక సంస్థకు సంబంధించిన పైపులు తగలబడిపోయాయి. ఆ రోజు ఇదే తరహాలో కుట్ర అని మాట్లాడారు. కానీ ఆ కుట్ర అంటూ తేల్చడం అంటూ ఏమీ ఉండదు ఈ ప్రభుత్వంలో. లేటెస్ట్ గా మేఘా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించిన కొన్ని పైపులు కూడా కాలిపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదొక విద్రోహక చర్య, కుట్ర, దీని మీద దర్యాప్తు చేయండి అని పోలీసుల్ని ఆదేశించారు అంటూ పత్రికల్లో రాసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. వెంటనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మరో అడుగు ముందుకు వేసేసి ఇదంతా వైసీపీ కుట్ర, అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ ఇలా తగలబెట్టేస్తోంది అమరావతిని అంటూ దాడి మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుట్ర తీరీల్ని ఎన్నిసార్లు వినిపించారో ఒకసారి పరిశీలన చేద్దాం. విజయవాడకు వరదలు వస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయామని స్వయంగా అధికారులే అంగీకరించినా సరే అదంతా వైసీపీ కుట్ర, ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టేందుకు బోట్లను అడ్డం పెట్టింది వైసీపీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకున్నది కూడా లేదు. అంటే తాత్కాలికంగా ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ప్రభుత్వం తమ వైఫల్యం లేదు అని ప్రజల్ని నమ్మించేందుకు సింపుల్ గా వైసీపీ కుట్ర అంటూ ప్రతి అంశంలోనూ ప్రచారం చేస్తూ వచ్చింది. మదనపల్లిలో ఫైళ్లు తగలబడిపోతే అది వైసీపీ కుట్ర అంటూ హెలికాప్టర్లు వేసి ఉన్నతాధికారులను అక్కడికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ తర్వాత కుట్ర కోణం తేల్చింది లేదు, ఏమీ లేదు. ఇటీవల వేట్లపాలెంలో బాణాసంచ ఫ్యాక్టరీ పేలుడు సంభవిస్తే అక్కడ చాలా మంది చనిపోతే హోంమంత్రి అనిత గారు అక్కడికి వెళ్లి వెంటనే దీని వెనుక వైసీపీ కుట్ర ఉందేమో తేలుస్తాం, ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన చోట, పేలుడు జరిగిన చోట మా నమ్మకం నువ్వే జగన్ అన్న ఒక బుక్లెట్ దొరికింది కాబట్టి వైసీపీ కుట్ర ఉందేమో తేలుస్తామన్నారు. కానీ ఆ తర్వాత తేల్చింది లేదు, ఏమీ లేదు. అంటే జస్ట్ తాత్కాలికంగా అప్పటికప్పుడు వైసీపీ మీదకు తోసేసి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తొలి నుంచి కూడా ఇదే ఫార్ములాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాడుతోంది. నలుగురు ఐఏఎస్లు ఇటీవల సమావేశమైనా సరే అది వైసీపీ కుట్రే, బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటకు వచ్చినా సరే అది వైసీపీ కుట్రే. గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా హీనంగా చూస్తున్నారు, కొన్ని చోట్ల కొడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున జనసేన పార్టీ వాళ్ళే ఆందోళన చెందుతూ ఉంటే, దాని మీద ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి విచ్ఛిన్నానికి వైసీపీ కుట్ర చేస్తుంది, అందుకే ఈ ప్రచారం నడుస్తుంది అంటూ చెప్పారు. అంటే జనసేన పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టినా సరే సైలెంట్గా ఉండాలి, ఎవరైనా జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడినా సరే అదంతా వైసీపీ కుట్ర, కూటమి విచ్ఛిన్నానికి అని ప్రచారం చేస్తాం. విశాఖపట్నంలో 99 పైసలకే భూములన్నీ కట్టబెట్టేస్తున్నారు నారా లోకేష్ గారు అంటూ తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టుకు వెళ్లారు. 99 పైసలకు భూములు ఇవ్వడం ఏంటి అన్యాయం అని. కానీ వెంటనే నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? గూగుల్ డేటా సెంటర్ ని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది, అందుకే ఆ పార్టీ ఎంపీ పిటిషన్ వేశారని మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి ఒక్క వ్యాఖ్య కూడా తన పిటిషన్ లో ఎంపీ గురుమూర్తి గారు చెప్పలేదు. కానీ నారా లోకేష్ గారు అక్కడ కూడా ఒక కుట్ర సిద్ధాంతాన్ని ఆపాదిస్తూ తాను 99 పైసలకి ఇస్తున్న భూములు ఇస్తున్న వ్యవహారం పక్కదారి పట్టించేందుకు గూగుల్ డేటా సెంటర్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక కుట్ర తీరుని వినిపించేశారు. సిఐడి టార్చర్ భరించలేక పరకామణి కేసులో సతీష్ కుమార్ రైలు కింద నుంచి పడి చనిపోతే వెంటనే వైసీపీ వాళ్ళే హత్య చేశారు, భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుండి హత్య చేయించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సిఐడిని రంగంలోకి దింపారు. కానీ ఆ తర్వాత అది హత్య, ఆత్మహత్యనా అని తేల్చిందే లేదు. నిజంగా వైసీపీ వాళ్ళు చేసి కనీసం అరెస్టులు జరగాలి కదా, లేదు. అంటే తాత్కాలికంగా ప్రతి అంశాన్ని వైసీపీ మీదకి నెట్టేయడం, తప్పించుకోవడం. చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఒక ఎన్ఆర్ఐ తన కాంప్లెక్స్ ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆక్రమించారు అంటూ ఆవేదనతో, ఆక్రోశంతో ఏపీలో పరిపాలన ఏమాత్రం బాగోలేదు, చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని నడుపుతున్నారు, కాబట్టి మైనింగ్ శాఖకు సంబంధించిన బాండ్లను మీరు ఎవరు కొనవద్దండి అని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కొంతమందికి మెయిల్ పంపిస్తే అది కూడా వైసీపీ కుట్రాన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత అతడు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని తెలిసిన తర్వాత మౌనంగా ఉండిపోయారు. ములకల చెరువులో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆయన పిఏ అందరూ కలిసి ఈ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్మారు అని తేలిన తర్వాత కూడా అదంతా వైసీపీ కుట్ర అటు ఎదురు దాడి చేసి ఎదురు కేసులు పెట్టి జోగి రమేష్ లాంటి వాళ్ళని లోపల కూడా వేసేశారు. యూరియా దొరక్క రైతులు వారాల తరబడి నడు రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే, క్యూలలో నిలబడుతూ ఉంటే దాని మీద వైఎస్ఆర్సీపీ ప్రశ్నించేసరికి యూరియాల విషయంలో కూడా వైసీపీ కుట్రలు చేస్తోంది, రైతుల్ని రెచ్చగొడుతోంది, లేనిపోని ప్రచారం చేస్తోంది అంటూ ఎదురుదాడి చేశారు. అరటి ధరలు దారుణంగా పడిపోయి రైతులు గగ్గోలు పెడుతూ ఉంటే వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అరటి ధరలు పడిపోవడానికి కూడా వైసీపీ కుట్రే ఉంది, అక్కడ వ్యాపారులందరినీ వైసీపీ వాళ్ళు వెనక్కు పంపించేశారు, తరిమేశారు అన్నట్టుగా ప్రచారం చేశారు. మామిడి ధరలు విపరీతంగా పడిపోయి కొనేవాళ్ళు లేక బంగారుపాలెంలో కొందరు రైతులు ఆక్రోశంతో ట్రాక్టర్లలో తెచ్చి తమ మామిడి పళ్ళను రోడ్డు మీదకి వస్తే
అది కూడా వైసీపీ కుట్రే అని మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన ఉదంతం కూడా ఉంది. హెరిటేజ్ ఇందాపూర్ లింకులు బయటకు వచ్చినప్పుడు హెరిటేజ్ మీద వైసీపీ కుట్రలు అంటూ ప్రచారం చేశారు కానీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడింది, పోలీసుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మోహరించి ఏ విధంగా రిగ్గింగ్ చేసుకుంది ప్రపంచం మొత్తం చూసి. కానీ ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ కుట్రలకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ మీడియా ద్వారా ప్రచారం చేయించారు. భగవద్గీతపై టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాని మీద నెటిజన్లు ప్రశ్నిస్తే దానికి కూడా వైసీపీ కుట్ర అని ఎంఎస్ రాజు ఎదురుదాడి చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసి నెటిజన్లు ప్రశ్నిస్తే వైసీపీ కుట్ర అంటే తమకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, తమకు ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా సరే అది వైసీపీ కుట్ర అని చెప్పి తప్పించుకోవడం అన్నది తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వరకు అలవాటుగా మారిపోయింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు అంటూ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఆరోపణలు చేశారు. అంటే ప్రతిదానికి కుట్ర తీరిని ఆపాదించడం. మొన్న డ్రగ్స్ లో పట్టుబడిన పుట్టా మహేష్ కూడా వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిజానికి ఈ డ్రగ్స్ వ్యవహారం అన్నది తెలంగాణలో బయటపడింది కాబట్టి సరిపోయింది. అదే ఏపీలో అయితే దొరికినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఒకవేళ ఏపీలో ఇలాంటి విషయాలు బయటకు వచ్చి ఉంటే పుట్టా మహేష్ అక్కడ వెళ్తున్నారని తెలిసి వైసీపీ వాళ్ళే తీసుకెళ్లి అక్కడ డ్రగ్స్ పెట్టారు, ఆయన తీసుకోకపోయినా సరే ఎంపీకి ఆపాదించేందుకు ఇదంతా వైసీపీ కుట్ర చేసింది అని తప్పనిసరిగా ఎదురుదాడి చేసి ఉండేవాళ్ళు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే వైసీపీ కుట్రలే. తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు రాచలీలలో బయటపడితే అది కూడా వైసీపీ కుట్రలే. మహా టీవీ వంశీని ఎవరైనా ట్రోల్ చేసినా కూడా వైసీపీ కుట్రే. మహా టీవీ మీద వైసీపీ కుట్రే. తిరుపతిలో తొక్కిసలాట జరిగితే దాని వెనుక కూడా వైసీపీ కుట్ర ఉందంటూ ప్రచారం చేశారు. శ్రీశైలంలో భక్తులు ఆందోళనతో తిరగబడితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే తొలి రోజేమో అధికారులదే తప్పు అని రాసిన తెలుగుదేశం పార్టీ పత్రికలు మరుసటి రోజుకి వచ్చేసరికి మాత్రం ఇది కూడా కుట్రే, వైసీపీకి సంబంధించిన వ్యక్తుల్ని అధికారులుగా అక్కడ తెచ్చేందుకు ఇదంతా కుట్ర చేశారు అంటూ పత్రికల్లో రాసుకున్నారు. తీరమ్మన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏం చెప్తూ ఉన్నారు? కలెక్టర్ల మీటింగ్ లో ఆ రోజు ఆ ఘటన జరగడానికి అధికారులే కారణమని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే ఏదైనా ఘటన జరిగితే వెంటనే వైసీపీ కుట్ర అంటూ అవతల వాళ్ళ మీదకి తోసేయడం ద్వారా వైసీపీని ఒక అసాంఘిక పార్టీగా ప్రజల్లో చిత్రీకరిస్తూనే అదే సమయంలో ఆ ఘటనకు బాధ్యత వహించాల్సిన అవసరం లేకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ఒక ప్రణాళిక ప్రకారం ఏ ఘటన జరిగినా సరే కుట్ర కోణాన్ని ఆపాదిస్తూ ఉన్నారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 30కి పైగా వైసీపీ మీద కుట్ర తీరిల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఏ ఒక్క ఘటనలో కూడా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు, వైసీపీ వాళ్ళ ప్రమేయం ఉందని నిరూపించింది కూడా లేదు. కేవలం మీడియా ఉంది కాబట్టి తాము ఏం చెప్పినా నడుస్తుంది కాబట్టి అవతల వాళ్ళ మీదకి బురద జల్లడం అన్న ఒక కాన్సెప్ట్ తోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కాకపోతే ఏ ఘటనకు ఆ ఘటనకు ప్రజలు ఈ రోజు అనుకొని రేపటికి మర్చిపోతారు అన్నది చంద్రబాబు నాయుడు గారి ధీమా ఉండవచ్చు. కానీ వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఈ కుట్ర ప్రచారాలన్నింటినీ ఒక చోటికి తీసుకొని వచ్చి క్రోడీకరించి సరే ఈ కుట్ర తీరుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం తేల్చింది, వైసీపీ వాళ్ళ కుట్ర కోణం నిజంగా తేలిందా అన్నదా లేదా అన్నది ప్రజలు ఒకసారి పరిశీలన చేసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి అంశం మీద కూడా తాను బాధ్యత వహించకుండా వైసీపీ వాళ్ళ మీదకి తోసేసి తప్పించుకుంటున్నారు అన్నదైతే ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమయ్యే అవకాశం ఉంది. అలా అర్థమైన రోజు చంద్రబాబు నాయుడు గారు నాన్న పులి కథలాగా మారుతుంది. నిజంగా ఏదైనా కుట్రలు జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇది కుట్ర అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు ఇక ఉండవు.